హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, విజయసాయి రెడ్డి గారి పైన ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, మీడియాలో ఆయన ఎంతో ట్రోల్ అంటే కవర్ అవ్వడం మనం చూస్తున్నాం. సార్, ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు విజయసాయి రెడ్డి గారి గురించి, ఆయన మీద వస్తున్న ఆరోపణల గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అసలు ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళిద్దరి మధ్య గొడవలు అయిపోయా? జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని దూరం పెట్టేశారా? వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయా అని చెప్పేసి చర్చించుకుంటున్నారు. సార్, మరి విజయసాయి రెడ్డి గారి గురించి, ఆయన మీద వస్తున్న ఆరోపణల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించడం లేదు? మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? చాలా మంచి ప్రశ్న అడిగా బాబు. చర్చించుకుంటున్నారంటే నాకు తెలిసి ఎక్కడ నేను వెళ్ళలేదు, కానీ మీరే మొట్టమొదటిసారిగా ఈ క్వశ్చన్ లేవనెత్తారు. థ్యాంక్ యూ. ఇట్స్ ఎ గుడ్ పాయింట్. ఎందుకంటే ఇన్నాళ్ళ బట్టి విజయసాయి రెడ్డి కింద మీద పడుతూ ఛానల్స్ వాళ్ళ హెడ్లతో గొడవ పడుతూ తిట్టుకుంటూ ఆయన్ని విజయసాయి రెడ్డిని కూడా తిడుతూ ఇంత అంటే ఒక స్నేహితుడైతేనే మనకెంతో బాధగా ఉంటుంది కదా. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ అనుకున్నాం మనం. అంటే ఆయన ఎవరు, రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ రామచంద్రరావు గారు ఎలాగైతే కేవీపీ ఎలాగైతే ఆత్మ అనుకునేవారో, ఈయన కూడా విజయసాయి రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి ఆత్మ అనుకున్నారు. ఒకనొక టైంలో జగన్మోహన్ రెడ్డి గారి కానీ జైలుకి వెళ్తే నెక్స్ట్ విజయసాయి రెడ్డి అనుకున్నారు. ఆ స్థాయిలో ఊహించుకున్నారు ఆయన్ని. అటువంటి వ్యక్తికి ఈరోజు కెలామిటీస్ వచ్చి ఎన్ని కాంప్లికేషన్స్ వస్తుంటే ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు వినుకొండ నిజానికి వైసీపీ పార్టీ వాళ్ళనేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు హత్య చేయడం కాదు, వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళే వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళని హత్య చేశారు. ఇది వెలికి తీస్తే దొరికింది. దీనికి ఇంత డ్రామా చేశాడే. వినుకొండ వెళ్ళిపోయి, గారులు వెళ్ళిపోయి అందరినీ జైలు పలికించుకొని ఆ శవం ముందే ఉపన్యాసం ఇచ్చాడు కదా. నువ్వు మైకులు అందరికి కూడా ప్రశ్నలు ఢిల్లీ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి అక్కడ ప్రెస్కి పిలిపించుకొని మాట్లాడాలి. అక్కడ ఈయన కోసం ప్రెస్ అంతా ఎదురు చూస్తే అక్కడేం మాట్లాడకుండా ఒక చావుకి వెళ్ళి చూసి వచ్చి ఈ జర్నలిస్టులు పిలుచుకొని తనకు తోచిందల్లా మాట్లాడతాడా? ఆ మాట్లాడడం కూడా ఎలా మాట్లాడుతున్నాడు? అర్ధరహితంగా, అసలు చాలా అంటే మతి భ్రమించి మాట్లాడిన వాళ్ళగా మాట్లాడుతున్నాడు. గనక ఒక చావుకి వెళ్ళి మాటలు మాట్లాడేవాడు ఇక్కడ అసలు విజయసాయి రెడ్డి గారిని పరీక్ష చేస్తే మొత్తం వైసీపీ పరువంతా పోద్ది. ఆయనే కదా నువ్వు నమ్మావు. నువ్వు నమ్మింది ఇద్దరే, విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అన్నావు. ఆ పొలాలని స్థలాలు పొలాలు అన్నీ దోచుకున్నారు, ఆ కబ్జాలు చేశారు, అవన్నీ ముందు వస్తాయి. ఇక్కడ సజ్జలు అన్నావు, సజ్జలు పంపన్నావు. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా పొమ్మన్నట్టే లెక్క. ఆయన అంత ఆపదలో ఉంటే కనీసం పన్నెత్తి మాట అనకపోయినట్టయితే జనం ఏమనుకుంటారండి? జనం తెలుసు కదా. అరే ఏంటి జగన్మోహన్ రెడ్డి అంత నమ్ముకున్న వ్యక్తి, దానికి ఉంటుంది కదా విజయసాయి రెడ్డి కూడా. ఇదేంటే ఇంత కలమటీసులో ఉన్నట్టయితే ఒక్క మాట మాట్లాడుతుండే జగన్మోహన్ రెడ్డి. ఆయన గురించే కదా నీ ఇన్ని అవినీతి పనులు చేశాను, ఆయనకే కదా దోచిపెట్టాను ఆయన అనుకున్నది. అది లక్షల కోట్లు దోచిపెట్టాడంటే ఎవరు దోచిపెట్టాడు? జగన్మోహన్ రెడ్డికే దోచిపెట్టాడు. ఆయన కొంత తిన్నాడు, ఇది మా 300 ఇచ్చాడు. ఆయనకి ఎలా ఉంటుంది? నేను ఈ పని చేశానంటే ఆయన దన్ను చూసుకొని చేశాను, ఈ పని చేశానంటే ఆయన 300 ఇచ్చాను. ఈ రోజు ఎంత అభాసపాలు అయిపోయానంటే ఆయన ఒక్క మాట మాట్లాడుకుంటే ఎలాగుంటుంది? కంట్రోల్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేయగలడు, విజయసాయి రెడ్డి కంట్రోల్ చేయలేడు. మరి ఎలా ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాడు? ప్రెస్ను కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఆయన మీద ఎదురు తిరిగేటువంటి సామాన్యమైన కార్యకర్త వెళ్ళి, ఏమాయి విజయసాయి రెడ్డి ఉన్నాడా లేదా మీ తాత ఉన్నాడా పిలు అనే పరిస్థితి వచ్చిందంటే ఆయన పిచ్చెక్కిపోలేదు, పిచ్చెక్కే మాట్లాడుతున్నాడు. రోజుకి ప్రెస్ను పిలుచుకుంటూ తన గోడు వినిపించుకుంటున్నాడు. కనుక ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి నిశ్శబ్దంగా ఉండడం మాత్రం మిత్ర ద్రోహం. ఆయన కూడా తెగించేశాడు. అసలు ఎందుకే ఎన్ని ఉంటాయనే అంతకుముందు నేను ఛానల్ పెడతానన్నాను, సెటిలైట్ ఛానల్ వద్దన్నాడు ఆయన. ఎందుకంటే నా ఛానల్ నాకు ఉన్నట్టు ఇంకోలాగా ఉండేది, స్వచ్ఛమైన రాజకీయానికి ఏమో వారసత్వం పలికేవాడిని నేను.
అలాంటిది స్వచ్ఛత పోయింది ఈ తాలూకు ఛానల్స్లో. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వద్దన్నా ఈసారి మాట వెన్ను నీ పెడతానంటున్నాడు మాట. అంటే నీ తెగదెంపులు చేసుకోవడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాడు విజయసాయి రెడ్డి. అసలు నువ్వు ఉన్నా లేకపోయినా ఓటేంట్రా బాబు, పోరా మీ ఇద్దరే నాకు పంపించారన్నట్టుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. బయటికి చెప్పడం లేదు కానీ లోపల చాలా మంది చెప్పారు జగన్మోహన్ రెడ్డి కొడతాడట. ఆ దెబ్బలు తిన్న ఎమ్మెల్యేలు చెప్పారు కొడతాడట. సజ్జల రామకృష్ణారెడ్డిని కొట్టాడో తిట్టాడో ఏడో దూరం వెళ్ళిపోయాడు. ఆ మీడియా ఇన్ఛార్జి భార్గవరెడ్డి ఉన్నాడు, కళ్ళలో కనిపించకుండా పోయాడు, అమెరికా ఎక్కడికి పోయినాడు. ఇప్పుడు కొత్త మీడియా వచ్చింది, ఏదో కొంచెం కొత్త అన్నట్టు ఆయనకేమో వెనక ముందు చూడరు కదా, అకారణంగా అసందర్భంగా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అది ఎక్కడ వచ్చండి. విజయసాయి రెడ్డి కూడా ఆయన తాలూకు సలహాలు కానీ సంప్రదింపులు కానీ ఏది కూడా తీసుకోవటం లేదు. మీరందరూ కలిసి కదా నన్ను పంపించారు అనే పరిస్థితిలో ఉన్నారన్నమాట. ఏది ఏమైనప్పుడు కూడా కలిసి తప్పు చేశారు కదా, కలిసి కబ్జాలు చేశారు కదా, కలిసి అవినీతి సొమ్ము 1000 కోట్లు లక్షల కోట్లు పంచుకున్నారు కదా. అది ఏమాత్రం మిత్ర సర్వం మీకు ఉన్నప్పుడు కూడా ఆ విజయసాయి రెడ్డి గురించి ఒక మాట మాట్లాడి ఆయనకి తన ఏదో మద్దతునో లేకపోతే ఖండనో తెలియజేయడం చాలా మంచిది. లేకపోతే జనం చాలా అసహ్యంగా అనుకుంటారు. ఇప్పుడు కూడా ఆయన పార్టీ మారబోతున్నట్టు వార్తలు రావడం చూస్తున్నారు సార్. మరి బీజేపీలోకి వెళ్ళిపోతారు అని అంటున్నారు. మరి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? తప్పకుండా మారుతారండి. ఇప్పుడు ఎవరు మనం సహజంగా పెద్దల తాలూకు సహకారం తీసుకుంటున్నాం అంటే ఎందుకు తీసుకుంటాం? మన ఆపదలో ఆదుకుంటారనే కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇంత అభాస పాలైపోయినప్పుడు ఒక మాట మాత్రమేనా ఉన్నట్టయితే ఆయన ఎలా ఆలోచిస్తాడు? ఆయనకి ఇంతంతో అనుభవం ఉంది కదా. ఆయన కూడా పార్లమెంటరీ వ్యవహారాల శాఖను చూసుకున్నాడు కదా. నిజాన్ని చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే మంచి పట్టు విజయసాయి రెడ్డికే ఉంది రాజకీయాల్లో. ఎందుకు? ఆ పార్లమెంటరీ వ్యవహారాలు చూసే వ్యక్తి కనుక. అసలు విజయసాయి రెడ్డే కదా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి డీలు కూర్చుంది. ఆయన అరెస్ట్ అవ్వకుండా డీలు కూర్చారంటే ఆ డీలు కూర్చున్న వ్యక్తి ఎవరంటే విజయసాయి రెడ్డి. కనుక విజయసాయి రెడ్డి పొద్దున్న రాజకీయాలు తెలుసు, రాజకీయాల్లో రాగలరు. కానీ ఏమిలాగంటే ఉంటే ఖచ్చితంగా జరగబోయి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు తెలియదు. అరే కొత్తగా వచ్చిన గవర్నమెంట్, ఆ గవర్నమెంట్కి హనీమూన్ పీరియడ్ అన్నారు, ఒక 6 మాసాలు ఉండాలి కదా. మరి నువ్వేమని చెప్పావు? నువ్వు అమ్మ మీ అందరికీ నేను ఇప్పుడే వాగ్దానం ఇస్తున్నాను, 6 మాసాలు దాటిన తర్వాత నా పరిపాలన చూసి మీరు ఆ గల్లా పుచ్చుకొని అడగని చెప్పాడు మాట. నువ్వు 6 మాసాలు పెట్టుకున్నప్పుడు ఈయనకు ఒక 6 మాసాలు టైం ఇయ్యారు కదా. ఇవన్నీ మొత్తం నువ్వు వాగ్దానాలు చేసింది ఏమిటి, నువ్వు నెరవేర్చుకున్నది ఏమిటి అని చెప్పేసి నీ నోటుకు వచ్చింది మాట్లాడితే జనం అంతా అసహించుకుంటారు అన్నమాట. నువ్వేం రాజకీయ నాయకుడు అనుకుంటారు అన్నమాట. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి మాత్రం విడిపోవడం ఖాయం. విజయసాయి రెడ్డి జైలుకి వెళ్తాడు, ఎవరో పట్టుకుంటాడు, బెయిల్ తెప్పించుకుంటాడు, మళ్ళీ వస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి తాలూకు జైలు వ్యవహారం కాదు, మళ్ళీ ముందుకు వెళ్ళడమే కానీ కవితలా మళ్ళీ వెనక్కి రావడం ఉండదని మనం ఘంటాపదంగా చెప్పుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.